దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన దేవ, నీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు నామమున మీకు వందనాలండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు విందాము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మేము ముందుకు వచ్చానండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అద్వితీయుడగు దేవుడు అని చెప్తున్నాడు. నిజమే కదండి, దేవుడు అద్వితీయుడైన దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన మనని సృష్టించిన సృష్టికర్త, అంత గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో అందరు మనుషులు గొప్పలు చెప్తూ ఉంటాం, గొప్పలు మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవుడు ఎంత గొప్పవాడని చెప్పలేని పరిస్థితిలో మనం పడిపోతున్నామండి. ఇక్కడైతే ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నాడు, వినండి, దేవుడు ఎవరంటే అద్వితీయుడగు దేవుడు అని చెప్తూ ఉన్నాడు. మనము అదే విధంగా చెప్పే బిడ్డలుగా ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, పూర్ణం అంటున్నాడు అంటే పరిపూర్ణంగా ప్రేమించాలే దేవుణ్ణి అంటున్నాడు. మరి ఎందుకు దేవుడి మాట్లాడుతున్నాడు అంటే మనం ప్రేమించలేకపోతున్నామా? అందుకే ప్రభు అంటాడు, ఎవరినంటే పేతురుతో మాట్లాడుతూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా ముమ్మార్లు అడుగుతాడు దేవుడు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రావద్దు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేటటువంటి పరిస్థితి మనకు రావద్దంటే మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. లోకంలో ఉన్న వారిని ప్రేమించాలా, దేవుణ్ణి ప్రేమించాలి. లోకంలో ఉన్న వారిని ఎందుకు ప్రేమించాలంటే దేవుడే అన్నాడు కాబట్టి, నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు కాబట్టి, నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు కాబట్టి ప్రేమించాలి. అయితే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. మనుషుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేది ఎవరిని? దేవుణ్ణి. చాలా మంది మనుషులను ముందు పెట్టుకుంటారు, కానీ దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటుంటారు. కానీ దేవుడు రోజు జ్ఞాపకం చేస్తూ చెప్తా ఉన్నాడు ఏంటంట, దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలా? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమించాలన్నటువంటి విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేడు ఆజ్ఞాపించు ఈ మాటలని హృదయంలో ఉంచుకోవాలంటున్నాడు. ఎవరైనా తిడితే, ఎవరైనా మనని దూషిస్తే, ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా మనల్ని చాలా భయంకరమైన మాటలు మాట్లాడితే దాన్ని హృదయంలో పెట్టుకుంటాం, కానీ దేవుని మాటలను మాత్రం హృదయంలో పెట్టుకోలేకపోతున్నామండి. అందుకే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మాటలను మనం హృదయంలో పెట్టుకోవాలా. మరి ఆయన మాటలను హృదయంలో పెట్టుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన మాటలన్నీ హృదయంలో ఉండాలంట. మన హృదయంలో ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, మనుషుల మాటలు కాదండి. వాళ్ళు నన్ను ఈ విధంగా దూషించారు, ఈ విధంగా నన్ను మాట్లాడారు, వాళ్ళు నన్ను హేళన చేశారు, వాళ్ళు నన్ను ఇట్లా మాట్లాడట్లా, అవన్నీ కాదండి. దేవుని మాటలు మాత్రమే మన హృదయంలో ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవును నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పరుకుండినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవాలను. ఏం మాట్లాడాలి? దేవుని యొక్క గొప్పతనాన్ని మాట్లాడాలి. కదా, చాలా మంది తల్లులను చూస్తే బిడ్డల గొప్పలు చెప్తా ఉంటారు. నా బిడ్డ ఇంత గొప్పది, నా కొడుకు ఇంత గొప్పవాళ్ళు. అది కాదండి, వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి. మనం దేవుని ఒక గొప్పలు చెప్పాలా, పిల్లలకు నేర్పించాలా, దేవుడు ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. ఎలా అంట, ఇంట్లో కూర్చున్నప్పుడు, తోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఎప్పుడు మాట్లాడాలంట? దేవుని గురించే మాట్లాడాలంట. అలా మాట్లాడుతూ ఉన్నామా అండి? మనం దేవుని గురించి మాట్లాడేటటువంటి అనుభవం మనకు ఉందంటారా? చూడండి, ఇక్కడైతే అంటున్నాడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మాట్లాడుతూనే ఉండాలంటున్నాడు. వాటిని నీ చేతికి కట్టుకునే వాళ్ళను, దేవుని మాటలు చేతికి కూడా కట్టుకోమంటున్నాడు. అవి నీ కళ్ళకు నడుమ బాసికం వలె ఉండవాలని. బాసికం అంటే మనం చూస్తాం, వివాహాల్లో కడతారు కదండి, అట్లా మనం ఎప్పుడట దానిని కనుల నడుమ బాసికల్లాగా పెట్టుకోవాలి దేవుని మాటలను. ఎప్పుడు దేవుని మాటలతో మనం నింపబడాలా. అందుకే మీరు పేతురు అంటాడు కదా, అక్కడ మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ప్రభు అంటాడు, అక్కడ నా శరీరం తిన్న రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అంటే, అక్కడ అంటారు, వాళ్ళు అంటారు, అయ్యో ఈయన ఏంది శరీరం రక్తం అంటున్నాడు అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతారు యేసు ప్రభు మాటలు విని. అయితే ఆ 12 మంది శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంటే, పేతురు అంటాడు ఏమనంటే, నీవే నిత్య జీవం మాటలు గలవారు, మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆ నిత్య జీవ మాటలను మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ నిత్య జీవపు మాటలను బాసికంగా కట్టుకోవాలి. ఆ నిత్య జీవపు మాటలు చేతుకు కట్టుకోవాలి. అట్లా చెప్తా ఉన్నారు. హల్లెలూయా. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గడప మీదను
వాటిని వ్రాయింపవలెను. చూడండి అవన్నీ కూడా ఎట్లనంట గడప కమ్మల మీద, మరి మనం చాలా వాగ్దానాలు పెట్టుకుంటుంటాం కదా ఇంట్లో, మరి గడప కమ్మల మీద వాటి మీద కూడా మనం ఆయన మాటలను రాయింపబడాలని చెప్తా ఉన్నాడు. ఆయన మాటలను మనం హృదయంలో పెట్టుకోవాలి, ఆయన మాటలను ధ్యానించాలి, ఆయన మాటలను మనము ఎప్పుడు కూడా మరి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఆయన మాటలను ధ్యానించేటటువంటి బిడ్డలుగా ఉండాలని, ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు, ఆయన మాటలు శక్తిగల మాటలు, ఆ మాటలను మనం ఎప్పుడు ధ్యానిస్తూ మరి ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.